మీరు ఎప్పుడన్నా మైనింగ్ ప్లేసెస్‌కి వెళ్ళినా, లేదా పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేసెస్‌కి వెళ్ళినా, లేదా ఈజీగా చెప్తే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదన్నా ప్యాంజర్ ఎప్పుడన్నా చూసినా లిటరల్లీ అలా చూస్తూ ఉండిపోతాం గదా! ఇంకా మనం మిసైల్స్‌ని తీసుకెళ్ళే ఈ పెద్ద పెద్ద లాంచింగ్ వెహికల్స్, ఐ మీన్ ఎర్త్ మూవింగ్ వెహికల్స్ అంటారు చూసారా? ఇంకా ఈజీగా చెప్పాలా? మీరందరూ 'సలార్' మూవీ చూసారు గదా! 'సలార్' మైనింగ్ సీన్‌లో పెద్ద పెద్ద లారీలుంటాయి చూసారా? ఐ మీన్ డంపింగ్ లారీస్. అలాంటివి అసలు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? ఎప్పుడన్నా విన్నారా? లేదా చూసారా? మనకెంతవరకి టాటా, మహీంద్రా, మ్యాన్ ఈ బ్రాండ్స్ మాత్రమే తెలుసు గదా! కానీ ఇలాంటి ఎర్త్ మూవింగ్ వెహికల్స్‌ని అసలు ఎవరు తయారు జేస్తారు? వీటి ఇంజిన్ హార్స్ పవర్ ఎంతుంటాయి? జస్ట్ థింక్, ఈ పర్టిక్యులర్ బ్రాండ్, అది గూడా మన పబ్లిక్ సెక్టార్ బ్రాండ్ 1500 హార్స్ పవర్ కనుగొన్న ఒక ఇంజిన్‌ని కనిపెట్టారు వీళ్ళు. లిటరల్లీ అది గూడా కాంపాక్ట్ వెహికల్స్‌కి. జస్ట్ థింక్, 1500 హార్స్ పవర్ అంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో ఒకసారి. అసలు ఈ బ్రాండ్ గురించి మన యూట్యూబ్‌లో చాలా తక్కువ స్పేస్‌లో దీని మ్యానుఫ్యాక్చరింగ్ మీద చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రతిదీ క్లియర్‌గా తెలుసుకుందాం. అసలు వీళ్ళు స్పెషలైజ్డ్ ఏంటి? వీళ్ళ వెహికల్స్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అసలు ఎందుకు కనిపెట్టారు? అసలు ఈ బ్రాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి అన్నది విల్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే, అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్ మిలీనియర్ డాడీ. ఐ యామ్ పవన్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గురించి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి, ఈ ఆటోమొబైల్ కిందకైతే ఇది రాదు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అంటే ఎంటైర్లీ పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ ఉంటాయి చూసారా, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ కంపెనీ మే 11th 1964లో వీళ్ళు స్థాపించారు. అండ్ ఇది ఎలా స్థాపించారు? అండ్ పబ్లిక్ సెక్టార్ అన్నా కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసే కంపెనీ. లిటరలీ అంటే ఆల్మోస్ట్ 54.03% ఆఫ్ షేర్స్ ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది 46% వచ్చేసరికి మన ఫినాన్షియల్ ఇన్వెస్టర్స్ దగ్గర, బయట ఫారెన్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్సో మన పబ్లిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా డివైడ్ అయిపోయి ఉన్నాయి. కొంచెం ప్రైవేట్ అన్నది చేశారు, బట్ యా రెస్ట్ ఆఫ్ ది 56% అన్నది ఎంటైర్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ కిందనే ఉంది. అసలు బిఈఎంఎల్ అన్నది చాలా మందికి తెలిసింది ఏంటి? ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మోస్ట్లీ వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా? మన రైల్వే కోచెస్ ఉన్నాయి చూసారా, అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారని చాలా మందికి పెద్ద అజంప్షన్ అన్నది ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్స్ అన్నా చూస్తే ఈ కంపెనీస్లో చాలా ఫ్రీక్వెంట్గా జాబ్ ఓపెనింగ్స్ అవుతూ ఉంటాయి. సో ముందుగా 1964లో వీళ్ళు ఎప్పుడైతే స్థాపించారో, దే యూస్ టు డూ వెరీ స్మాల్ మైనింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, రైల్వే కోచెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ ఇవి తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఐ మీన్ ఇవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా స్లోగా ఒక కంపెనీ వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా అయితే బిల్డ్ చేసుకుంటుందో, అలా మన బిఈఎంఎల్ కూడా ఒక స్ట్రాంగ్ ఇంజనీర్డ్ ఫోర్స్ని క్రియేట్ చేసుకుంది. మన ఐఐఎమ్స్లో చదివే టాప్ నాచ్ ఇంజనీర్స్ని, మన మార్కెటింగ్ క్రియేటర్స్ని, వాళ్ళందరినీ ఒక స్పేస్లో కూర్చోబెట్టి ఒక గ్రేట్ ఫ్రేమ్వర్క్తో వాళ్ళ పోర్ట్ఫోలియోని మరింత గట్టిగా బిల్డ్ చేశారు. అండ్ దే స్టార్టెడ్ ఎంటరింగ్ ఇన్ టు ఎర్త్ మూవింగ్ వెహికల్స్. లిటరలీ మీకు తెలిసే ఉంటుంది కదా ఎంత పెద్దగా ఉంటాయో వెహికల్స్. దాని ఇంజన్ హార్స్ పవర్ 900 హెచ్పి, 300 హెచ్పి, 400 హెచ్పి అలా ఉంటాయి. జస్ట్ థింక్, వాళ్ళ టాప్ స్పీడ్ మళ్ళీ ఎంతో 100-200 కాదు, జస్ట్ 50 or 60 ఉంటుంది. బట్ వాళ్ళ హార్స్ పవర్ అన్న చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వెహికల్స్కి. దాంట్లో వీళ్ళు బాగా తోపు అని చెప్పుకోవచ్చు మనం. దానితో పాటు మీకు ఇంకో క్రేజీ థింగ్ చెప్పాలా? మన ఎంటైర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి చూసారా, దాంట్లో మోస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ తయారు చేసేది మన లాంచింగ్ వెహికల్స్ ఉంటాయి చూసారా, మిసైల్ లాంచింగ్ వెహికల్స్, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసేది, ఇంజనీరింగ్ చేసేది, డిజైనింగ్, స్పెసిఫికేషన్స్, ఎవ్రీథింగ్ ఎంటైర్లీ మన ఇండియన్ కంపెనీ
బిఈఎంఎల్ వాళ్ళే ఎంటైర్లీ చేస్తారు. జస్ట్ థింక్, ఇలాంటి ఒక కంపెనీ 1964లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఓవరాల్గా 5 crores టర్న్ ఓవర్తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 1965లో లిటరలీ టిల్ డేట్, ఓకే, టిల్ డేట్ ఫ్రమ్ లాస్ట్ 1 year క్రితంగా చూసుకుంటే 4600 crores టర్న్ ఓవర్ నడుపుతున్న ఈ కంపెనీ ఎక్కడికి వెళ్ళిందో మీరు ఒకసారి చూసుకోండి. అంటే 5 crores నుంచి స్టార్ట్ అయిన ఈ టర్న్ ఓవర్ 4600 crores వెళ్ళింది. అండ్ దాట్ టు 70 డిఫరెంట్ ప్లస్ కంట్రీస్లో వీళ్ళ వెహికల్స్ని సప్లై చేస్తారు. అంటే డిమాండ్ అండ్ సప్లై కూడా చాలా ఎక్కువగా ఉంది మన బ్రాండ్కి. మీకు కొన్ని ఆర్మ్డ్ వెహికల్స్ గురించి చెప్పాలంటే అశోక మిసైల్స్కి సంబంధించిన ఆర్మ్డ్ వెహికల్ కానివ్వండి, విష్ణు చక్రకి సంబంధించిన ఆర్మ్డ్ వెహికల్ కానివ్వండి, ఈ రెండింటికి కంప్లీట్లీ బిఈఎంఎల్ వాళ్ళే ఆ కంప్లీట్ వెహికల్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. అండ్ దట్ టు మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ దట్ బిఈఎంఎల్ ఎంబీపీవి MK2 బుల్లెట్ ప్రూఫ్ ఇంకా AI పవర్డ్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ వెహికల్ ఫర్ ట్రూ ట్రాన్స్పోర్ట్. ఓకే, అండ్ అగైన్ 4x4 and 6x6 హై మొబిలిటీ వెహికల్స్ యూజ్డ్ ఫర్ వెరైటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిసోర్సెస్. ఐ మీన్ లాజిస్టిక్స్కి కానివ్వండి, లేదా మెడికల్ ఫీల్డ్ డయాగ్నోస్టిక్స్ గురించి వాటికి. అండ్ దాని తర్వాత BEML HMV 8x8 డిజైన్డ్ ఫర్ కంప్లీట్ మౌంటింగ్ స్పెషలైజ్డ్ మిలిటరీ సూపర్ స్ట్రక్చర్. అంటే మీరు రాడర్స్కి, బ్రిడ్జ్ సిస్టమ్స్కి తయారీ అప్పుడు యూజ్ చేసే వెహికల్స్ని. దానితో పాటు హెవీ డ్యూటీ వెహికల్స్కి వచ్చేసరికి BEML HMT ET 8x8 ట్యాంక్ ట్రాన్స్పోర్టర్. మన ట్యాంక్స్ ఉంటాయి చూసారా, ఆ ట్యాంక్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ మెయిన్ బ్యాటిల్ ఫీల్డ్స్లోకి ఈ ఆర్మ్డ్ వెహికల్స్ని తయారు చేసే వాళ్ళు ఈ BEML. దానితో పాటు ఇంకా అల్ట్రా హెవీ ట్రాన్స్పోర్టర్స్ ఏంటో తెలుసా, BEML HMV 10x10 12x12. వీటి వెహికల్స్ హార్స్ పవర్ వచ్చేసరికి 1200 HP, 1400 HP, టాప్ది 1500 HP అలా ఉంటుంది. సో ఈ ఎంటైర్ వెహికల్స్ని మనం ఎప్పుడైతే చూసి బాగా ఎక్సైట్ అవుతాం కదా, అరే ట్యాంకర్స్, అరే పెద్ద పెద్ద వెహికల్స్, క్యారియర్స్, సో ఇవన్నీ మన ఇండియాలోనే తయారవుతాయి. మన ఇండియన్ కంపెనీయే వీటిని తయారు చేస్తుంది. అండ్ ఇట్స్ ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. మీకు ఇంకా ఈజీగా చెప్తే మైనింగ్లో యూజ్ చేసే ఎన్నో డ్రిల్లింగ్ మెటీరియల్స్, డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్స్, పేరే గోల్డ్ డిగ్ చేయడానికి వాటన్నిటికీ సంబంధించిన హెవీ ఎర్త్ మూవింగ్ కంప్లీట్ ఆ సెటప్ అంతా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళు స్టార్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి బెంగళూరులో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఎర్త్ మూవింగ్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసింది KGFలో. దాని తర్వాత మదురై, దాని తర్వాత మైసూర్లో ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయింది విచ్ ఇస్ మోర్ స్పెషలైజ్డ్ ఫర్ ద మైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దాని తర్వాత పాలికడ్ మన కేరళలో కూడా ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో టోటల్ మన ఇండియాలో 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ దే ఆర్ ఎంటైర్లీ లైక్ పాయినీర్స్ ఇన్ ఆర్ కంప్లీట్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి. సో మనందరికీ తెలుసు ఆర్మ్డ్ ఫోర్సెస్లో 3 వర్టికల్స్ ఉంటాయి. ఐ మీన్ లైక్ 3 వింగ్స్, లైక్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. సో వీళ్ళు వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్ డిఫెన్స్లో చాలా స్టాండర్డ్ అండ్ దే ఆర్ లైక్ పాయినీర్స్. వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అంటే ఎయిర్ ఫోర్స్ ఇంకా నేవీకి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ స్టార్ట్ చేయాలని. అండ్ ద బెస్ట్ పార్ట్, నేను ఒక్కటి మిస్ అయ్యాను, అసలు ఎలా స్థాపించారు ఈ కంపెనీ తెలుసా? 1960స్కి ముందు ఎప్పుడైతే ఇండియా చైనాది వార్ అవుతుందో అప్పుడు తెలిసింది మనకి డిఫెన్స్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ ఉండాలి, దే షుడ్ బి, మనం హై క్యాలిబర్డ్ ఉండాలని 1964లో విత్ ద హెల్ప్ ఆఫ్ సోవియట్ యూనియన్, ఐ మీన్ మీకు ఇప్పటికీ అర్థమయ్యేలా చెప్పాలంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, సో వీళ్ళ హెల్ప్తో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ విత్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 5 crores, నౌ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ with a turnover of 4,600 crores. సో జస్ట్ థింక్ ఆ స్పాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో. అండ్ ద బెస్ట్ పార్ట్ చెప్పాలా, ఇది ఏదో రెవెన్యూ గురించో మార్కెట్ క్యాప్ గురించో కాదు, మన ఇండియాకి ఓకే ఒక బ్యాక్ బోన్గా ఉంటూ కంప్లీట్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి కావాల్సిన కంప్లీట్ ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా మీకు,
ఈ కంపెనీ ప్రొడ్యూస్ చేసేది, మ్యానుఫ్యాక్చర్ చేసేది వెహికల్స్ని కాదు, మన కంట్రీకి అసెట్స్ని. ఐ మీన్ మన అసెట్స్ అంటే ఏంటి? మన డాడీకి తెచ్చిన ఆస్తులు, అవి ఏవో ఒకటి కదా. అలానే మన కంట్రీ అసెట్స్ ఏంట్రా బాబు అంటే మన జీడిపి, ఇవన్నిటిని పక్కన పెట్టేస్తే ఆ జీడిపి అక్కడికి వెళ్ళడానికి కారణం మన ఇండియాలో ఓన్ కంపెనీ మనం పెట్టుకొని మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం తెలుసా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. అండ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటేనే కాకుండా మన మైనింగ్ ఎక్విప్మెంట్స్, మన కంప్లీట్ వెరీ హై మొబిలిటీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటిని ఎంటైర్లీ 70+ కంట్రీస్కి కరెంట్లీ మనం ఎగ్జాక్ట్లీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం మన వెహికల్స్ని. అంటే ఎంటైర్లీ మనకి డిమాండ్ ఉంది, మనం సప్లై చేస్తున్నాం వాటికి. సో జస్ట్ థింక్ రెవెన్యూ ఎలా ఉంటుంది అన్నది. సో అది పక్కన పెట్టేస్తే బిఎంఎల్ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. సో వీటిల్లో రీసెంట్గానే జాబ్ ఓపెనింగ్స్ పడ్డాయి. ఎవరికన్నా ఒకవేళ చూస్తున్న వాళ్ళకి ఎవరికన్నా ఇలాంటి వాటిల్లో ఒక హెవీ వెహికల్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ గివ్ ఏ ట్రై. ఎగ్జామ్స్ ఉంటాయి, పాస్ అవుతే మంచి మంచి శాలరీస్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్గా ఇంకా గవర్నమెంట్ జాబ్ ఈజ్ గవర్నమెంట్ జాబ్. సో ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ విల్ బీ సెటిల్డ్. సో మేక్ షూర్ యూ గివ్ ఏ ట్రై ఆన్ దిస్. అండ్ మన ఈ కేజీఎఫ్లో వాడే వెహికల్స్ని, మన సలార్లో చూసిన వెహికల్స్ని ఎట్ లాస్ట్ మనకు తెలిసింది కదా అసలు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని. ఎందుకంటే నాకైతే చాలా పెద్ద డౌట్ ఉండేది, అరే ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ ఎవర్రా బాబు తయారు చేసేది అని. అండ్ దాని తర్వాత నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేశానో దాని తర్వాత నాకు తెలిసింది, ఓకే మన ఇండియా కంపెనీ, మన గవర్నమెంట్ కంపెనీ తయారు చేస్తుందని నాకు అర్థమైంది. అండ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్లీపర్ క్లాస్ వందే భారత్ కోచెస్ మన కంప్లీట్ ఆ సెగ్మెంట్ అంతా డిజైన్ మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మన బిఎంఎల్ కంపెనీయే. అప్పట్లో రైల్వే కోచెస్ అవన్నీ తయారు చేసేవాళ్ళు. దాని తర్వాత స్పేర్ పార్ట్స్, మైనింగ్ స్పేర్ పార్ట్స్, దాని తర్వాత మైనింగ్ ఎక్విప్మెంట్, దాని తర్వాత ఎర్త్ మూవింగ్ వెహికల్స్, దాని తర్వాత ఆర్మీకి సరిపోయే అంత కంప్లీట్ ఎంటైర్ వెహికల్స్ అన్నది వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ 70+ కంట్రీస్కి మనం సప్లై కూడా చేస్తాం. సో ఎలా అనిపించింది ఈ కంపెనీ గురించి తెలుసుకున్నాక? ఇంకా ఇలాంటి వాటికి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. విల్ గెట్ విత్ అనదర్ గ్రేట్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.